బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజుల్నే ఈ హైడ్రాంటోని ఎత్తి అవతల వరిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నా దృష్టిలో అయితే అంత అవసరం లేదు. హైడ్రా ఏంటంటే ఒక 80% మంచిదే ఉంది, 20% కొంచెం పేద వాళ్ళకి కొంచెం ఇబ్బంది. పేద ప్రజలకైతే నష్టం జరిగింది, వాడసాంలోకి అయితే లాభం జరిగింది. వాళ్ళకి చాలా వరకు కబ్జా అయిపోయి, చెరువులు కబ్జా అయిపోయి, అపార్ట్మెంట్లు అయిపోయినాయి, చాలా ఉన్నాయి. వర్షాల్లో వచ్చినప్పుడు అవన్నీ మునిగిపోవడం ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో హైడ్రాని ఎత్తి పడేస్తాం అంటూ కేసీఆర్ అంటున్నారు. హైడ్రాపై అంత వ్యతిరేకత ఉందా ప్రజల్లో? హైడ్రాని ఎత్తేయాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ ఈ ప్రకటనపై జనం ఏమంటున్నారు? హైడ్రా వల్ల నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? హైడ్రాని అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ తొలగించాల్సిన అవసరం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నా దృష్టిలో అయితే అంత అవసరం లేదు దాని గురించి. మెయిన్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వేరే దాని గురించి ఆలోచిస్తే చాలా మంది. ఎందుకని హైడ్రా ఎత్తేయాల్సిన అవసరం లేదా? అవసరం ఎందుకంటే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నాకు తెలిసి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి. ఓన్లీ హైడ్రా ఒకటే దాని అది కాదు కదా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అది కరెక్ట్గా అంటే నాకు తెలిసి జాబులని ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. మీరు అదొకటే సమస్య అని అనుకుంటే ఎట్లా? చాలా మందికి జాబులు లేవు, ఓ యూనివర్సిటీలో ఎంతమంది ఖాళీ ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి కదా. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? అందుకే కదా ఈ ఉద్యోగాల కోసం. ఆ ఉద్యోగాలు ఇంతవరకు 10 సంవత్సరాలు అయిందా, 10-15 సంవత్సరాలు అయింది ఇంతవరకు తెలంగాణ వచ్చి. ఉద్యోగాలు ఏమైనాయంటే స్టిల్ ఇప్పటికీ 35-36 వచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగాల కోసమే చూస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టకుండా ఏదేదో చెత్త వాళ్ళు మాట్లాడితే ఇక చేసేది ఇక అంతే. ఈ గవర్నమెంట్ ఎంత అనుకోవడం, ఎవరు వచ్చినా అంతే. మేలు జరుగుతుంది అనిపిస్తుందా, నష్టం అనుకుంటున్నారు? అసలు అది సమస్య కాదనిపిస్తుంది నా దృష్టిలో. మెయిన్ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడితే చాలా మంచి. తప్పు అండి, అది బాగా చేస్తుంది, హైడ్రా బాగా చేస్తుంది. ఎందుకంటే కొనసాగించాలి. ఎందుకంటే రోడ్డు అంత ఇదవుతుంది, ఈవెన్ వర్షాలు పడినప్పుడు ఇదవుతుంది. అంటే తప్పు ఉన్నవి కొంచెం చూసి మంచిగా ఏవైతే ఆక్యుపై చేశారో ఇది బఫర్ జోన్లన్నీ ఆ జోన్లు ఉన్నాయి, దాంట్లో అవి తీసేసేయాలి. పూర్తిగా హైడ్రా అస్సలు హైడ్రా బాగా చేస్తుంది. అంటే స్టార్టింగ్లో కొంచెం అలా ఒపీనియన్ ఉంటుంది, కానీ ఇప్పుడు బాగా చేస్తుంది. ఫెయిర్ గా ఉందనిపిస్తుంది. 100% ఫెయిర్ గా ఉందండి, 100% ఫెయిర్ గా ఉంది. ఇంకెక్కడ అంటే దీని గురించి అనుకుంటే పాలిటిక్స్ అనమాట, అంతే. పాలిటిక్స్ ఇది ఓట్ల గురించి అన్ని కొన్ని చోట్ల. కానీ అది ఏంటంటే ఆపేస్తున్నారు, అంటే అన్ని పెద్ద వాళ్ళు వెళ్ళాయండి. ఇప్పుడు ఎవరంటే అది పెద్ద కాలేజెస్ పూల కొడతారో అది ఎందుకు ఆపారో తెలియదు. అది ఏంటంటే కోర్టులో ప్రాబ్లం ఉంది, అంటే కోర్టు హియరింగ్ పెండింగ్ ఉంది అంటున్నారు, అంతే. కొన్ని విషయాలు పెద్దవాళ్ళే ఆపుతున్నట్టు అనిపిస్తుంది. 100% ఆపుతున్నారండి, 100%. ఆ పెద్ద కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ కాలేజెస్ ఆపేసినట్టే కదా ప్రస్తుతానికి. అసలు అవి ఎప్పుడూ జరిగిపోవాలి, జరగలేదు. మిగతా అన్ని బాగానే ఉన్నట్టున్నాయి, ఫేర్ గానే ఉన్నట్టున్నాయి. ఈవెన్ కొంత పెద్ద వాళ్ళే కూడా మనం రీసెంట్గా ఏదో గెస్ట్ హౌస్ ఏదో కూలగొట్టేశారు, అవన్నీ బాగానే ఉన్నట్టు. నాకైతే దీంట్లో పాలిటిక్స్ అన్నది ఏం కనిపిస్తలేదు, అంటే అందరికీ కూలగొడుతున్నారని నా ఉద్దేశం అన్నమాట, నా ఒపీనియన్. హైడ్రా ఉండడం మంచిదే సార్. హైడ్రా వల్ల మనకు ఏంటంటే ఈ చెరువులు ఇవి రక్షించబడుతున్నాయి మనకు. అది ఎత్తేయడము అంత సబబేం కాదు. కాబట్టి పేద వాళ్ళవి కొంచెము వదిలేసి ధనికులు ఇవి తీసేస్తే మంచిది. అక్రమ కట్టడాలు అంటే పూర్తిగా హైడ్రా ఎత్తేయడం అనేది కరెక్ట్ కాదు. లేదు సార్, హైడ్రా ఉండాలి. మేలు జరుగుతుందండి. మేలు జరుగుతుంది. మీకేమనిపించిందండి హైడ్రా ఏర్పడింది? హైడ్రా వల్ల ఏంటంటే ఇప్పుడు చెరువులు ఇవి ఇట్లా కాపాడబడుతున్నాయి, చెరువు పరివాహక ప్రాంతాలు కూడా కాపాడబడుతున్నాయి అని మేము అనుకుంటున్నాం. అంటే అంత వ్యతిరేకత లేదండి జనాల్లో? ఎత్తేయాల్సినంత వ్యతిరేకత లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీదలు ఓకే, వాళ్ళను కొంచెం వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేస్తే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అది కరెక్టేం కాదు. ఇట్లా తీసుకుంటా పోతే ఇంకా ఇట్లాంటి అక్రమాలు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు రాష్ట్రంలో. సో అది ఉండడమే కరెక్ట్ అని నేను నా ఒపీనియన్. ఎందుకంటే ఇలాంటి కబ్జాలు అవ్వకుండా ఉంటాయి ముందు అందరికి కూడా భయం ఉంటుంది. లేదంటే ప్రతి వాడు వెళ్ళి చెరువులు వెళ్ళి కట్టుకుంటాడు, రేపొద్దున నాదే అంటాడు.
సో ఆక్రమించాలంటే కొంత భయపడుతున్నారు కదా. ఖచ్చితంగా అదైతే ఉంది, అది ఉండాలి కూడా. ముందు ముందు ఉండాలంటే హైడ్రా ఉండాలి. అలాంటిది ఒక సంస్థ ఉంటేనే ముందు ముందు జనాలకు కూడా మేలు జరుగుతుంది, ఇలాంటి భూములు కూడా కబ్జా అవ్వకుండా ఉంటుంది. మరి ఎందుకు కేసీఆర్ ఇలాంటి పరిస్థితులు? ఆయన ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం చేస్తున్నాడు, అంతమించి వేరే ఏం లేదు. హైడ్రా ఏంటంటే ఒక 80% మంచిదే ఉంది, 20% కొంచెం బీద వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అంతవరకు నా ఒపీనియన్. హైడ్రా మంచిగానే చేస్తుంది, చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం కాపాడుతున్నారు దాన్ని. కానీ బీద వాళ్ళకి కొంచెం వాళ్ళకి అన్న వేరే దగ్గర చోటు ఇచ్చేసి వాళ్ళకి కూల కొడితే బాగుంటుంది. అది ఒకటే మైనస్ అంతే. హైడ్రా అయితే మంచిగా జరుగుతుంది. అంటే పూర్తిగా ఎత్తేసిన అవసరం ఉందా? పూర్తిగా చేయాల్సిన పని లేదు, హైడ్రా ఉండాల్సిందే. చెరువులు లేకపోతే మొత్తం నాశనం అయిపోతాయి, చెరువులు మింగేస్తారు ఇక జనాలు. ఎత్తేయాల్సిన అవసరం లేదు. ఎత్తేయాల్సిన అవసరం లేదు, హైడ్రా మాత్రం పక్కా ఉండాలి. జనాలు ఎత్తేయాలని కూడా కోరుకోవట్లేదు. హైడ్రా ఉండాల్సిందే, మార్పులు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి అంతే. మరి ఎందుకు ఈ మాట అన్నారు కేసీఆర్? తొలి సంతకంతో ఎత్తుపడేస్తా హైడ్రాని. ఏంటంటే ముందు ఇప్పుడు వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఏమైందంటే కొన్ని కబ్జాలు ఎక్కువైనాయి. వీళ్ళు వచ్చి వీళ్ళు ఈ ప్రభుత్వం మారింది కదా, వీళ్ళు చేయాల్సింది చేస్తున్నారు అంతే. కొంచెం గవర్నమెంట్ ల్యాండ్ ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని కాపాడుతుంది. మీరు హైడ్రాని సపోర్ట్ చేస్తారా? హైడ్రాకి అయితే సపోర్ట్ ఉంది. కబ్జాలు అవి చెక్ చేసుకుని చెయ్యాలండి. అది కరెక్ట్ కాదు అంటే కబ్జా అన్నది కరెక్ట్గా నిర్ధారించుకుని చెయ్యాలి. అది ఎందువల్ల అంటారు అలాగా? అది కొన్ని కబ్జా అవి ఉన్నాయి కదా, అవి మా రికార్డు పరంగా చెక్ చేసి చేసుకోవాలండి. అంటే మొత్తం హైడ్రాని ఎత్తేయడం సరైంది కాదు కాదు. కాదు ఎలాంటి హైడ్రా వల్ల మంచి కూడా జరుగుతుందా? కొంత మంచి ఉందండి. ఏంటంటే 50-60% చాలా వరకు ఎప్పటి నుంచో కబ్జా అయిపోయినవి ఉన్నాయండి. 30 years 40 years అవి నిర్ధారించుకుని చెయ్యాలి. మొత్తానికి ఎత్తేయడం అన్నది కరెక్ట్ కాదండి నా ఉద్దేశం. అంటే అంత వ్యతిరేకత లేదంటారు హైడ్రా మీద? అంత ఫుల్ వ్యతిరేకం లేదండి, 50% అలా ఉంది. కరెక్ట్ కాదండి, హైడ్రా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ లోకల్ ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారంటే ఆ కబ్జా చేయడం, అదేదో వాళ్ళ సొంత స్థలాల్లాగా చెరువుల్ని అవన్నీ కబ్జా చేసి మొత్తం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. హైడ్రా ఉండడం వల్ల ఆ చెరువును కొద్దిగా కాపాడగలుగుతున్నాం. కొన్ని రోడ్లు కూడా కబ్జా అయిపోయినాయి, ఆ రోడ్లు కూడా తీయడం, దానికోసం హైడ్రా ఉండాల్సింది. మరి ఎందుకు కేసీఆర్ ఆ మాట అన్నారంటే ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్ల అన్నారా? ఎందుకు ఏమనిపిస్తుంది మీకు? అది ఏముందండి, ఈ రాజకీయ నాయకులు వాళ్ళందరూ వాళ్ళ లీడర్ల కోసం అంతా తప్ప ప్రజలైతే హైడ్రాకి బాగానే సపోర్ట్లుగానే ఉన్నారు. వాళ్ళ ల్యాండ్లు పోతున్నాయని చెప్పి మాత్రమే ఈ హైడ్రాని అట్లా ఆప్ చేయాలని చెప్పి కేసీఆర్ అనుకుంటున్నారు. మార్పు వచ్చిందండి హైడ్రా వచ్చిన తర్వాత ఏమన్నా? కొంచెం కొంతగా కబ్జాదారులు కూడా కొద్దిగా భయపడుతున్నారు. చాలా వరకు కబ్జా అయిపోయి, చెరువులు కబ్జా అయిపోయి, అపార్ట్మెంట్లు అయిపోయినాయి, చాలా ఉన్నాయి. వర్షాల్లో వచ్చినప్పుడు అవన్నీ మునిగిపోవడం ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. విన్నారుగా జనమే ఉంటున్నారు. అయితే కేసీఆర్ అన్నట్టుగా తొలి సంతకంతో హైడ్రాని ఎత్తివేయాల్సినంత సీరియస్నెస్ అయితే, వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపించడం లేదు. ఒక మిశ్రమ స్పందన అయితే కనిపిస్తోంది. హైడ్రాలో కొన్ని మార్పులు చేసి కేవలం పేదవాళ్లను మాత్రమే టార్గెట్ చేయకుండా పెద్దలను కూడా ఆక్రమణ చేసే వాళ్ళను కూడా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. మొత్తానికైతే హైడ్రాని ఎత్తివేస్తాం అంటూ కేసీఆర్ ప్రకటనపై ఇది జన ఒపీనియన్. శేషు హైదరాబాద్.